మిట్పల్లి పట్టణంలో డాక్టర్ రఘు మరియు మన సికందర్ గౌడ్ గారు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో మన భారతీయ జనతా పార్టీని మరియు మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారిని విమర్శించడం సరైనది కాదు. ఎందుకంటే నేను సీనియర్ 20 సంవత్సరాల నుంచి నేను పార్టీలో పనిచేసిన అని చెప్పేసి అసెంబ్లీ కన్వీనర్గా కూడా పనిచేసిన అని చెప్పేసి చెప్తున్న సికందర్ గౌడ్ గారు ఒక విమర్శ మీరు ఆయన ఎంపీ గారి వైఖరి నచ్చకపోయినాము, ఆయన మొండోడు అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. మీరు చెప్పుడు కాదు, ఆయనే చెప్పుకుంటూ నేను మొండోని ఏదైనా అనుకుంటే ఇడిచిపెట్టాం డెవలప్మెంట్లో నేను ఖచ్చితంగా మొండోని అని చెప్పేసి మొన్న జైత్యాల్లో చెప్పడం జరిగింది. అది మీరు చెప్పుడు కాదు, డైరెక్ట్ అతను మా ఎంపీ గారే స్వయంగా చెప్పుకుంటున్నారు. మీరు చేసిన వ్యాఖ్యలు ఏమన్నా ఉంది అంటే ప్రజెంట్ ఇక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి నరసింహారావు తోటి మీరు టికెట్ నాకు డమ్మీ క్యాండిడేట్ను పెట్టించుర్రి అని చెప్పేసి ఆయనతో ఫోన్ చేయించడం మీది సరైనదేనా? మరి మీరు చేసే తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇతరులను ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ మా ఎంపీ ధర్మపురి అరవింద్ గారు పోటీ చేయడం ₹1 పంచకుండా నోట్లు వచ్చినాయి అంటే ఆ మొండితనమే ఆ ఓటు వేయించింది. ఎందుకంటే ఇక్కడ బానిసత్వపు మొత్తం ప్రజల్ని బానిసలుగా వాడుకునే రాజకీయ నాయకులే ఉన్నారు తప్పితే ధైర్యం చేసి మాట్లాడే లీడర్ ఇప్పటికీ కోట్ల కంట్రీస్లో ఎవరు కనబడలేదు. అట్లాంటి వాడు ఇప్పుడు మనకు ఒకసారి వచ్చాడు కాబట్టి అంత మెజార్టీ ఇచ్చారు. ఒక 5,000 వస్తే దాదాపు ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ ₹1 మనీ ఇవ్వకుండా గెలిచాడు అంటే దానికి ఆయన మొండితనమే. కాబట్టి మీరు ఆయనను విమర్శించే స్థాయి మీది కాదు. కాబట్టి ఇంకోసారి ఇట్లాంటివి చేయకుండా ఈ బీజేపీ పార్టీ అనేది వ్యక్తుల కోసం పనిచేస్తారు తప్పితే లీడర్ల కోసం పనిచేయదు. ఇది సమాజం కోసం, వ్యక్తుల కోసం, డెవలప్మెంట్ కోసం మాత్రమే ఇల్లున్న వ్యక్తులు కార్యకర్తలు పనిచేస్తారు. లీడర్ల కోసం కాదు. లీడర్లు వస్తారు పోతారు, అది మీ ఇష్టం పోవడం. కాకపోతే పోయే ముందట కొంచెం మంచిది చెడుది తెలుసుకొని పోతే బాగుంటుందని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎన్నికల తర్వాత మేమందరం క్యాంపుకి వెళ్ళినాం. మా 10 మంది పోయినాం. అందరికీ తెలిసిన విషయమే. అక్కడ అది సుఖేందర్ గౌడ్ గారు మీనా కుమారి వాళ్ళ సతీమణికి ఫోన్ చేసి అక్కడ ఫోన్ పెట్టి ఏమని మాట్లాడిందో అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆమెను ఏమీ మాట్లాడకద్దన్నాడు, అన్ని నిర్ణయాలు ఆయననే తీసుకుంటా అన్నాడు. ఆమె లేచిపోయింది, ఇంట్లోకి ఏడ్చుకుంటా రూమ్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఇవన్నీ మెల్లిమెల్లిగా చెప్తాము అన్నీ. కానీ గౌరవనీయులైన అరవింద్ గారిని ఏడీ గారు అని విమర్శించిన దానికి మేము దాని గురించి ఖండిస్తున్నాము. పాత్రికేయులకు నమస్కారము. ఈరోజు రఘు గారు అండ్ సుఖేందర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి రఘు గారు సౌమ్యంగా మాట్లాడి తన చేసిన పార్టీకి చేసిన ద్రోహాన్ని చాలా సున్నితంగా వివరించి చెప్పిండు. పక్కకున్న సుఖేందర్ గారు మొన్న మున్సిపల్ ఎలక్షన్లో జరిగిన 10 సీట్లు గెలిచినాక క్యాంప్ ఆఫీస్లో వీళ్ళందరూ క్యాంపులో ఉండగా 10 మంది కౌన్సిలర్ల ముందట వాళ్ళ మేడం గారికి ఏమని చెప్పిండు మా 10 మంది కౌన్సిలర్లకు గుర్తు. మీనా మేడం, మనం అందరం కలిసి పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉందాము, పార్టీ ఏది నిర్ణయిస్తే వాళ్ళకే మనం సపోర్ట్ చేద్దామని చెప్పేసి తన మనస్ఫూర్తిగా ఇక్కడ మా ముందట క్యాంపుకు ఫోన్ చేసిన విషయం మా 10 మంది కౌన్సిలర్లకు గుర్తు. ఈరోజు మీరు 35 సంవత్సరాల బీజేపీ చరిత్ర అంటున్నారు. ఓకే, 35 సంవత్సరాల బీజేపీ చరిత్రను మున్సిపాలిటీ మీద జెండా ఎగిరేయకుండా చేసిండ్రు. ఎన్నో ఏండ్లకు వచ్చిన కళ అది. 10 మంది కౌన్సిలర్లు గెలవడం అన్నది ఇప్పుడు ఎన్నో ప్రజల కాంక్షతోని మమ్మల్ని గెలిపిస్తే మీరు మీ స్వయ ప్రయోజనాల కొరకు మీ సొంత నిర్ణయం తీసుకొని, మీరు ఒక్కరే కాదు కదా మున్సిపల్ చైర్మన్ అయ్యేది. 10 మంది మిగతా 9 మంది మేము సపోర్ట్ చేసి ఇంకా 4 మేము తెచ్చుకుంటే అప్పుడు మీరు చైర్మన్ అయ్యేది. మీరు ఏ ప్రయత్నము చేయకుండా నన్ను చైర్మన్ చేయనీయలేదని మీ ప్రయత్నాన్ని ఎవరు ఆపుకున్నారు? సరే, ఆ చెప్పింది కావచ్చు. మా 10 మందితో ఏమైనా విచారం చేసినావా నేను అవుతున్నా అని? ఏనాడు విచారం చేయలేదు. ఫస్టే నీ కమిట్మెంటు మా అరవింద్ గారు చెప్పారు డమ్మీ క్యాండిడేట్ని పెట్టమని చెప్పేసి అది వైరల్ అయిపోయింది. దాని తర్వాత మీరు తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్తున్న ఏవైతే నీతి నియమాలు ఉన్నాయో అన్నీ దొక్కి మీకు రానప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్తో మీరు టైఅప్ అయి ఉండి కాంగ్రెస్కు మీరు విమర్శిస్తున్న కాంగ్రెస్కే మీరు సపోర్ట్ చేసిండ్రు. బీజేపీ జెండా ఎగిరిపోవడానికి కారణము 100% మీది తప్పది. మీరు చేసుకున్న శాంకృపారాధము పార్టీ ఎలాంటి మీకు ద్రోహం చేయలేదు. అద్వానీ 2 సీట్లు ఉన్న 250 సీట్లు తెచ్చిన అద్వానీనే పార్టీ నిర్ణయానికి కట్టుబడి పక్కకున్నాడు.
ఇప్పుడు మనము ఎవరికి ఎలక్షన్ టైంలో కూడా మేము చెప్తున్నాము, ఏ ఒక్క వార్డులో తిరిగి కూడా ఏ ఒక్క క్యాండిడేట్కు మీరు సపోర్ట్ చేసి క్యాన్వసింగ్ చేసి మాకు వెన్నుదన్నుగా నిల్చుండి ఎక్కడ 10 మందిలో ఎవరికైనా చెప్పానండి, మా 10 మంది మిగతా 9 మంది కౌన్సిలర్లు ఏ వార్డులో తిరిగి ఆయన గెలిపించుకున్నాడు లేదు. అందరం గెలిచినాక ఆయన తొందరపడి నిర్ణయం తీసుకొని పార్టీ జెండా ఎగరేయకుండా చేసిన మొట్టమొదటి ద్రోహి ఆయన. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆయన చేసుట్ల వల్లనే ఇవాళ బీజేపీ పార్టీ జెండా మున్సిపల్ మీద ఎగరలేదు. దానికి అంతటి కారణము ఆయననే. దీన్ని మేము పత్రికాముఖంగా చెప్తున్నాము. మీరు పార్టీకి రాజీనామా చేస్తా అంటున్నారు, పార్టీ కాదు, పార్టీ వలన మీకు లభించిన పదవికి మీ మీద నమ్మకం ఉంచి, పార్టీ మీద నమ్మకం ఉంచి మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు క్షమాపణ చెప్పి పార్టీకి పదవికి రెండిటికి రాజీనామా చేసి మీరు వేరే పార్టీకి మీకు ఇష్టం ఉన్న పార్టీకి పోవచ్చు. ఇది ప్రజాస్వామ్యము, ఎవరు ఎక్కడికైనా పోవచ్చు, ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. కానీ పార్టీని విమర్శించకండి, గౌరవనీయుల ఎంపీ గారిని విమర్శించకండి. మీరు చేసిన పని ఇది. ఎంపీ గారిది ఏమీ లేదు. ఎంపీ గారు ఎలాంటి మీరు ఆయనను విమర్శించడము, గౌడ్స్ అనడని లేదు కులదూషణ చేసిండని అనడము ఆ ఎలక్షన్ల ముందు చెప్పను ఉంట్రి. మమ్మల్ని గౌడ్స్ అన్నాడు, నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను ఉంట్రి. పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి గౌడ్స్ అన్నదానికి ఇప్పుడు అయిపోయినాక 6 నెలలకు చెప్పేస్తే ఏం లాభం? అది మా కొడుకు పెళ్ళికి రాలేదని విమర్శించడము ఇవన్నీ గతంలో జరిగినాయే కదా, ఎలక్షన్ కన్నా ముందే జరిగినాయి. ఎలక్షన్ తర్వాత ఇప్పుడు పోయే ముందు ఆయన మీద నిందలు వేయడం ఇది కరెక్ట్ కాదు. ఇవన్నీ మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాము. కానీ పార్టీని విమర్శించకండి. మీరు మనస్ఫూర్తిగా అన్నారు బీజేపీ కార్యకర్తలకు నా సపోర్ట్ ఉన్నాయని, వెళ్ళే వేళలా మీరు ఉంటే ఉండండి, కానీ మాత్రం పార్టీని విమర్శించకండి, పార్టీకి ద్రోహం చేయకండి. ఎన్నో ఏండ్ల కళ బీజేపీ పార్టీ జెండా, కాషాయం జెండా మున్సిపల్ మీద ఎగరాలని కొరుట్ల మెట్పల్లి ప్రజలందరి కోరిక. దాన్ని మీరు నీరుగార్చిండ్రు. దానికి అంతటికి కారణం మీరే. దీనివల్ల మీకు ఒరిగిన లాభమేందో మెట్పల్లి ప్రజలందరికీ గుర్తే. ఇవాళ మీరు ఆ మాటలు మాట్లాడకండి దయచేసి. మీరు పార్టీకి సపోర్టుగా ఉన్నా లేకున్నా పార్టీ ఉంటుంది. మీరున్నా లేకున్నా పార్టీ మాత్రం మెట్పల్లిలో ఉంటుంది, ప్రజల హృదయాల్లో ఉన్నది. దాన్ని ఎవరు ఖండించలేరు. మీ విమర్శలతోని పార్టీకి ఎలాంటి ద్రోహం జరగది. ఖండిస్తున్నాను. నిన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కొరుట్ల నియోజకవర్గ నాయకులు మరియు గతంలో పనిచేసినటువంటి కొరుట్ల నియోజకవర్గ కన్వీనర్గా పనిచేసినటువంటి సుఖేందర్ గౌడ్ గారు పార్టీకి రాజీనామా చేస్తూ మా యొక్క ప్రియతమ నాయకులు ధర్మపురి అరవింద్ గారిని తీవ్రంగా విమర్శించడం జరిగింది. గతంలో 4 సార్లు కౌన్సిలర్గా పోటీ చేసినా అని చెప్పినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద పోటీ చేసిండు. పోటీ చేసి గెలిచిండు. ఏ గుర్తు మీద పోటీ చేసిండంటే కమల పువ్వు గుర్తు మీదనే పోటీ చేసి గెలిచిండు. అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ ఆయనకు ఇచ్చినటువంటి గౌరవం అది. కానీ ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ మా యొక్క అందరి డైనమిక్ లీడర్ అయినటువంటి ధర్మపురి అరవింద్ గారిని విమర్శిస్తూ ఉన్నాడు. ఏడీ అనే ఒక పేరుతోని తనకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిండు. నేను అడుగుతా ఉన్నాను, ఈ నిజామాబాద్ పార్లమెంట్ లోపల గతంలో భారతీయ జనతా పార్టీ కొరుట్ల నియోజకవర్గం కావచ్చు, జగిత్యాల కావచ్చు, ఆర్మూరు కావచ్చు, బోధన్ కావచ్చు, నిజామాబాద్ టౌన్ కావచ్చు, నిజామాబాద్ రూరల్ కావచ్చు, భారతీయ జనతా పార్టీకి గతంలో ఇక్కడ సరైనటువంటి బలం లేకుండే వాస్తవానికి. కానీ ధర్మపురి అరవింద్ గారు భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుండి అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేస్తూ పార్టీని బలోపేతం చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా యొక్క నాయకుడు ధర్మపురి అరవింద్ గారు. ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్లో చూడాలి, గతంలో ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్లో అభివృద్ధి చేయలే. కానీ ధర్మపురి అరవింద్ గారు ఇవాళ జగిత్యాలకు కేంద్ర విశ్వవిద్యాలయం తెచ్చింది, వాళ్ళకు గుర్తుకు రావట్లేదు. కొరుట్లకు నవోదయ పాఠశాల తెచ్చింది, వారికి గుర్తుకు రావట్లేదు. నిజామాబాద్కు పసుపు బోర్డు తెచ్చింది, వారికి గుర్తుకు రావట్లేదు. అంతేకాదు ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ లోపల ఏవైతే నేషనల్ హైవేకి సంబంధించినటువంటి బ్రిడ్జీలు ఉంటాయో వాటిని వీరు వచ్చిన తర్వాతనే, మా ఎంపీ గారు వచ్చిన తర్వాతనే ఈ యొక్క బ్రిడ్జీల నిర్మాణం కూడా, జాతీయ రహదారుల నిర్మాణం కూడా వారు చేసింది కూడా మర్చిపోయిండ్రు. అంతేకాదు ఇవాళ అరవింద్ ఫౌండేషన్ ధర్మపురి ఫౌండేషన్ పేరు మీద వందలాది పసిపిల్లలకు ప్రాణదాత అయినటువంటి వ్యక్తి ధర్మపురి అరవింద్ గారు. అరే ఏ ఊరికైనా, ఏ కార్యకర్తను అడిగినా, ఏ రైతును అడిగినా, ఎవరిని అడిగినా చెప్తారు
నిజామాబాద్ పార్లమెంటులో ప్రతి ఊరికి పోయినా కూడా, ఏ పల్లెకైనా కూడా ధర్మపురి అరవింద్ గారి యొక్క నిధుల నుండి ఒక సీసీ రోడ్డో, లేకపోతే పాఠశాలనో, లేకపోతే ఒక దేవాలయానికో, ఒక ఆరోగ్య కేంద్రానికో, మహిళా సంఘాల భవనానికో, హైబస్ లైట్ల నిర్మాణానికో ఎంపీ ధర్మపురి అరవింద్ గారి యొక్క నిధుల నుండే ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ లోపల వాళ్ళ అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని వారు మర్చిపోయినారు. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి వీళ్ళు అడుగుతూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ఒక సముద్రం లాంటిది. చాలామంది కార్యకర్తలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీకి ఎటువంటి నష్టం ఉండదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతపరంగా ఉన్నటువంటి పార్టీ, ఒక సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ. ఇవాళ 30 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసినా అని చెప్పుకున్నటువంటి కొందరు ఇవాళ పార్టీని వీడి మా నాయకుని మీద ఇవాళ వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మీరు పార్టీలో ఉన్నప్పుడు ఇదే మా ధర్మపురి అరవింద్ గారి యొక్క సూచన మేరకు మీరు పార్టీ మీకు ఒక మంచి హోదానిచ్చింది. 4 సార్లు టికెట్ ఇస్తే మీరు కౌన్సిలర్ గెలిచారు. అదేవిధంగా కొరుట్ల నియోజకవర్గానికి మీ మీద పూర్తి నమ్మకంతో కన్వీనర్గా చేసినటువంటి వ్యక్తి మా ధర్మపురి అరవింద్ గారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరిగినాయని చెప్పి ఇవాళ చైర్మన్ కాలేనని చెప్పి ఇవాళ ఇష్టమైనట్టు మాట్లాడుతూ ఇవాళ కార్యకర్తల్ని కానీ ప్రజలను కానీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని మేము భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ తరఫున దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మా అరవింద్ గారి పైన లేనిపోని విమర్శలు చేస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలే గుణపడని చెప్తారు. ఇవాళ ఈ దేశంలో వాస్తవానికి ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా కార్యకర్తలకు తన భరోసాగా, అంటే ఏ కార్యకర్త ఇంట్లోకి పోయినా, చనిపోయినా, మంచైనా చెడైనా కూడా ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే మా యొక్క నాయకుడు ధర్మపురి అరవింద్ గారు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయినరు. ఇవాళ ఇంకో రకంగా మాట్లాడారు, కులం గురించి తీసారు. కులం గురించి ఎప్పుడు కూడా మా అరవింద్ గారు మాట్లాడారు. కులం ఇంట్లోనే గడప దాటితే హిందువులం అనేటువంటి భావన మా అరవింద్ గారిది. అందరికీ సమానంగా వేసేటువంటి భావన. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదో ప్రజలను కార్యకర్తలు తప్పుదో పట్టిస్తా అంటే ఇక్కడ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవరి ద్వారా పార్టీ నష్టపోయింది, ఎవరి ద్వారా ఇక్కడ చైర్మన్ కాలేకపోయినారో ప్రజలందరికీ తెలుసు. మిమ్మల్ని గతంలో అనేకమైనటువంటి పార్టీలో అనేక పదవులను కలిగించినటువంటి గొప్ప నాయకుడు ధర్మపురి అరవింద్ గారు. అది మర్చిపోయారు. అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టడం అంటే ఇదే. పార్టీ యొక్క సిస్టము, పార్టీ యొక్క సిద్ధాంతపరంగా పనిచేస్తుంది తప్ప వ్యక్తిగతంగా అరవింద్ గారు ఏది కూడా చేయరు. ఎవరు ఎటుపోతున్నారు, ఎవరు ఎక్కడ మాట్లాడుతున్నారో మా అరవింద్ గారికి బాగా తెలుసు. ఎవరితో టచ్లో ఉన్నారో కూడా తెలుసు. అందులో భాగంగానే ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్లో పార్టీ ప్రక్షాళన చేస్తున్న వారు స్పష్టంగా చెప్పారు. వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు ఎవరితో ఉంటారో వారిని దూరం పెట్టేటువంటి ప్రయత్నం చేసేది తప్ప ఏదో ఏకపక్షంగా వారు చెప్తేనే నడుస్తుంది, వారు చెప్తేనే ఇది చేస్తారు, అట్లా ఇట్లా అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, ఆయన చెప్తేనే నడుస్తుంది. ఈ పార్లమెంట్ అరవింద్ అన్న చెప్తేనే నడుస్తుంది. మాకు నాయకుడు, భారతీయ జనతా పార్టీకి గొప్ప నాయకుడు నిజామాబాద్ పార్లమెంట్. ఇవాళ అరవింద్ అన్న కనుక ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్లో లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉండేది చెప్పండి? భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉండేది? 2000 గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే శాసనసభ ఎన్నికల్లో కావచ్చు, భారతీయ జనతా పార్టీకి ఎంత వచ్చింది మెజార్టీ? నేను వచ్చినాకనే కదా గ్రామ పార్టీని బలోపేతం చేసి ఇవాళ 100లో ఉన్నటువంటి మెజార్టీని 1000లో తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు అరవింద్ ధర్మపురి గారు. ఇవాళ జగిత్యాల చూసుకోవాలి. జగిత్యాల మనం అనుకున్నాం అక్కడ కేవలం 5000 ఓట్లు వచ్చినాయి గతంలో పోటీ చేసిన వాళ్ళకి. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత 45,000 పైచిలకు ఇవాళ అక్కడ ఒక మహిళను బోగ శ్రావణ్ గారిని పోటీ చేయించి 45,000 వరకు తీసుకొచ్చినటువంటి ఘనత ధర్మపురి అరవింద్ గారిది. కొరుట్ల నియోజకవర్గంలో గతంలో 15,000 ఓట్లు వచ్చినాయి మనకి. ఇక్కడ తను పోటీ చేస్తే 60,000 పైచిలకు ఓట్లు సాధించింది. ఇక్కడ ఆరుమూరులో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు ఉన్నాడు. నిజామాబాద్లో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు ఉన్నాడు. నువ్వు ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఎదిగిందనే విషయాన్ని మీరు మర్చిపోయినారు. మీ పార్టీకి రాజీనామా చేయండి. చేసే ముందు నాయకుల్ని కానీ పార్టీని కానీ విమర్శించద్దు. ఇప్పటివరకు మీరు ఉన్నది పార్టీలనే. మరి పార్టీలో ఉన్నప్పుడు ఈ మాట ఎందుకు మాట్లాడలే? పార్టీకి రాజీనామా చేశాక ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? తప్పెవరు చేసిర్రు?
తప్పు మీరే కదా చేసింది. మీరే చేసి మళ్ళీ నీతులు మాట్లాడితే ఎట్లా? దాన్ని మేము భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా అరవింద్ గారి నాయకత్వంలోనే ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ అభివృద్ధి చెందుతూ ఉంది, భారతీయ జనతా పార్టీ బలోపేతమవుతూ ఉంది. మీరు మరొక్కసారి చెప్తా ఉన్నాం, మరోసారి మా అరవింద్ గారి పైన కానీ భారతీయ జనతా పార్టీ మీద కానీ విమర్శలు చేస్తే మేము అస్సలు కూడా సహించే ప్రసక్తి లేదు. ప్రజలు కూడా మీకు రాబోయే రోజుల్లో పక్కా గుణపడని చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. అలాగే మరి డాక్టర్ గారు చేసిన వ్యాఖ్యలపై పార్టీ నాయకత్వానికి ఏమన్నా నివేదిక పంపించారా మీరు? పార్టీకి సంబంధించినటువంటి మా పార్టీలో జిల్లా అధ్యక్షుడు ఉంటారు, పార్టీ క్రమశిక్షణ సంబంధించిన చైర్మన్ ఉంటారు. అది మా జిల్లా పార్టీ కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటుంది. ఇక్కడ బీజేపీ వ్యక్తులు అంటే బీజేపీ నుండి గెలిచినటువంటి కౌన్సిలర్లు చైర్మన్ కావడం తనకు ఇష్టం లేదు అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేసింది. అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దొనికెల్ నవీన్ కావాలనో, లేకపోతే ధర్మపురి స్వరూప గారు కావాలనో, లేకపోతే బొడ్లానంద్ కావాలనో భారతీయ జనతా పార్టీ నిర్ణయించదు. సామాన్య కార్యకర్తలకు అవకాశం ఇస్తుంది. మేము కూడా పార్టీలో చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాం, కానీ మమ్మల్ని కూడా ముందుకు తీసుకురాలి. పార్టీ చెప్పిన వాళ్ళు పని చేయాలి. పార్టీ సిస్టమ్ అది. ఎవరు చెప్తే వారికి మనం పని చేయాలి. మా పార్టీ అధినాయకత్వం కానీ మా యొక్క గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారి యొక్క సూచన మేరకు ఎవరు అనుకుంటే వాళ్ళేది. కానీ అక్కడ కొంతమంది నేను కాలేన స్వార్థంగా ఉపయోగించుకొని పార్టీకి ద్రోహం చేసేది అంతే. అందుకని మేము ఇవాళ మున్సిపల్ చైర్మన్ కలకపోయినాం. వారి రాజీనామా ధర్మపురి అరవింద్కు పతనానికి కారణం నిజామాబాద్ పార్లమెంట్ వ్యాఖ్యానించింది. ధర్మపురి అరవింద్ పతనం జరుగుతుందా రాజీనామాతో? ధర్మపురి అరవింద్ గారి యొక్క పతనము వాళ్ళు కలగంటున్నారు అంతే. అటువంటి చాలామంది పెద్ద పెద్ద నాయకులతో వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి. వారు ధర్మపురి అరవింద్ గారు అంటే ఆషామాష వ్యక్తి కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఆయన దేశ నాయకుడు. ఆయన డాక్టర్ రవి గారు మాట్లాడుతూ అంటే మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో విజయం కార్యకర్తల కష్టఫలితం అని ఆయన అన్నారు. దానిపై మీ అభిప్రాయం? భారతీయ జనతా పార్టీ కష్టఫలితం దానికి నేను ఒకటే మాట అంటున్నా. ఇవాళ ధర్మపురి అరవింద్ గారు మా నాయకుడు. అతని సూచనల మేరకే కార్యకర్తలు ప్రతి బూత్ లోపల కానీ వాళ్ళ లోపల కానీ పనిచేసారు. పార్టీకి ఒక జిల్లా అధ్యక్షుడు ఒక సిస్టమ్ ఉంటుంది మా పార్టీలో. ఆ సిస్టమ్ ప్రకారమే పార్టీని బలోపేతం చేశారు. కార్యకర్తలు బలోపేతమైన మా నాయకుల యొక్క సూచనల మేరకే, వారి సూచనల మేరకే పార్టీని బలోపేతం చేశారు కదా. స్వయంగా అయితే ఏ కార్యకర్త కూడా స్వయంగా ఏ నిర్ణయాలు తీసుకోడు భారతీయ జనతా పార్టీలో. పార్టీ ఏది చెప్తే అది చేస్తారు. పార్టీ ప్రజల దగ్గర తీసుకుపోయినటువంటి ఘనత కార్యకర్తలది. దానికి సలహా సూచనలు ఇచ్చేది మా నాయకుడు ధర్మపురి అరవింద్ గారు. ప్రస్తుతం బీజేపీ కార్యకర్తలకు కోరుట్ల ప్రజలకు మీరు ఇవ్వాలనుకుంటున్న సందేశం ఏంటి అసలు? ఒకటే చెప్తున్నాను, చాలామంది పార్టీకి ఎంతమంది రాజీనామా చేసినా, పార్టీకి ఎంతమంది దూరమైనా, పార్టీ సముద్రం. చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ గురించి మీ అందరికీ తెలుసు. చాలామంది యొక్క ప్రాంతం లోపల చాలామంది వచ్చారు, పోయినరు. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ వల్ల వీక్ ఉంది. ఇక్కడ అనేక ఉద్యమాలు చేస్తున్నది ఈ మెట్పల్లి టౌన్లో కేవలం భారతీయ జనతా పార్టీ. ప్రజల సమస్య మీద పోరాటం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఏ పార్టీ నాయకుడు చేస్తుంది చెప్పండి? చేసేది వెళ్ళి కేవలం భారతీయ జనతా పార్టీ. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా బూత్ స్థాయిలో బలోపేతం చేస్తాం. మా నాయకుడు ధర్మపురి అరవింద్ గారి యొక్క నాయకత్వం లోపల మా పార్టీ సూచనల మేరకు ఇక్కడ పార్టీని బలోపేతం చేయబోతా ఉన్నాం. భారత్ మాతాకి ఏదైతే నిన్న జరిగిన ప్రెస్ మీట్లో పార్టీకి రాజీనామా చేసిన కొంతమంది స్వార్థపరులు మా నాయకుడు అరవింద్ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా బీజేపీ పార్టీలో ధర్మపురి అరవింద్ గారు పనిచేస్తున్నారు. ఆయన రాష్ట్ర నాయకుడే కాదు, దేశం మొత్తం ఇలా అరవింద్ కొరకు ఎదురు చూస్తున్న సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. దేశం కోసం, ధర్మం కోసం, మన నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మా నాయకుడు గురించి పిచ్చి పిచ్చి మాట్లాడితే రేపు పొద్దున మీరే ప్రజల్లో తిరగకుంటటువంటి సందర్భాలు ఏర్పడతాయి. మీరు పార్టీ నుంచి గెలిచి ఇన్ని సంవత్సరాలు పార్టీలో ఉండి తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్టు ఈరోజు మీరు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. మరి మీ ఈ మోసంతోటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి గెలుస్తున్నారు. ఒకసారి కోఆప్షన్ తీసుకున్నారు, పార్టీలో ఉండి పార్టీకి అమ్ముడు పోయి కోఆప్షన్ తీసుకున్నారు. మొన్నటి ఎలక్షన్లలో కూడా మీరు ఎంత మొత్తంలో డబ్బులకు అమ్ముడు ఏందో ప్రజలందరికీ తెలుసు. నాయకుడు అన్నట్టు ప్రజలల్లో ఉండాలా, ప్రజలతోటి రావాలా. ఈ వీళ్ళు చేయబట్టి వేయడం, వాళ్ళు చేయబట్టి అనే మాటలు కాకుండా మోసానికి మారుపేరుగా ఈరోజు మీరు నిలిచిండ్రు.
వీరి మీద వారి మీద అబండాలు వేసే ముందు అసలు మీరేంది, మీ వ్యవస్థ ఏంది, మీ అనేది చేసుకోవాలి. ఒక పెద్ద నాయకుడు నేను ఇలా పార్టీ నుంచి పోతున్నా అని చెప్తుండు. ఇదివరకు ఎన్ని పార్టీలు మారిండు మీరు? ఎక్కడ స్టెబిలిటీగా ఉన్నారు? ఎక్కడ కూడా స్టెబిలిటీగా లేరు. మీకు పార్టీ అంటే గౌరవం లేదు. మీ స్వార్థం కోసం మీరు రాజకీయాలు చేస్తున్నారు తప్ప అసలు మీకు రాజకీయం అనేది ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం లేదు. కేవలం రాజకీయం చేయాలా, నా స్వార్థంతో నాకు ఏ పదవి వస్తుంది, నేను ఏం సంపాదించుకోవాలా, ఏం రియల్ ఎస్టేట్ చేయాలా, ఎవరిని కలిపి భూ కబ్జాలు చేయాలా, ఇదే ఆలోచనతోటి ఉన్నారు తప్ప మీరు ప్రజలకు ఎన్నాడు మేలు చేసింది లేదు. త్వరలోనే జరగబోయే ఏ కార్యక్రమంకైనా మేము ధర్మపురి అరవింద్ అన్న వెనుక ఉండి ముందుకు నడిపిస్తాం. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీని కొరుట్ల, మెట్పల్లిలో రాబోయే ఎలక్షన్ ఏదైనా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం.